వల్లభనేని వంశీ గారి మీద అనేక కేసులు ఉన్న విషయం మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో ఆయనకి బెయిల్ వచ్చి రీసెంట్ గా విడుదల కూడా అయ్యారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి వల్లభనేని వంశీ గారి మీద అనేక కేసులు అయితే ఉన్నాయి. అలాంటిది మొన్న ఆ కేసుల నుంచి బెయిల్ వచ్చి విడుదల కూడా అయ్యారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తుంది. మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం దీని గురించి? అంటే ఇక్కడ మీకు ఇవాళ సుప్రీంకోర్టు ఒకటి ఖచ్చితంగా తేల్చి చెప్పింది. ఇప్పుడు ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా, అయితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ఆయన వేసినప్పుడు ప్రభుత్వ వాదనలు వినకుండా వాళ్ళు హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది. ఓకే. అయితే ఇవాళ అదే అంటే హైలైట్ చేసింది సుప్రీంకోర్టు. మీరు అలా ఎలా చేస్తారు? ప్రభుత్వ వాదనలు పూర్తిగా వినాలి కదా. ఇప్పుడు ఒక కేసు ఉన్నప్పుడు రెండు పక్కల వాదనలు వినాలి కదండి, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదుగా. అందుకని ఇవాళ వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు, మీరు మళ్ళా ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు వినండి, మేము మెరిట్స్ వైపు కానీ లేదు పీటీ వారెంట్ విషయంలో కానీ మేము కలగజేసుకోలేదు. సో అతనికి బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేశారు సుప్రీంకోర్టు. చేశాక ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే ఇరుపక్షాల వాదనలు వినాలి కోర్టు, హైకోర్టు. విన్నాక దీని మీద ఒక జడ్జిమెంట్ వస్తుంది. అంటే మెరిట్స్ ఆధారంగా వాదనలు వినమని చెప్పారు. అయితే మీకు ఏం జరిగిందంటే ఒక వైపే వినేసి అతనికి వెంటనే హైకోర్టు బెయిల్ మంజూరు ఇచ్చేసేసింది. సో ఇవాళ అతను రిలీజ్ అయ్యి అతను బయట ఉన్నారు. ఉంటే ఈలోగా అతను జగన్ని కలుసుకోవడం జరిగింది. తర్వాత పేర్ని నాని లాంటి వాళ్ళు ఏమన్నారు, వల్లభనేని వంశీ వస్తాడు, రాజకీయాలు చేస్తాడు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంటే వల్లభనేని వంశీ ఇవాళ బయట ఉండడం వల్ల, ఎందుకంటే ముఖ్యంగా అతను మైనింగ్ కేసులో అతను అరెస్ట్ అవ్వడం జరిగింది, మనకి అక్రమ మైనింగ్ కేసులో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టు అంటే అవన్నీ విన్నారు, సుప్రీంకోర్టు వినటం జరిగింది. కానీ ఓన్లీ పీటీ వారెంట్, అప్పుడు పీటీ వారెంట్ జారీ చేస్తే కూడా ఇతనికి బెయిల్ మంజూరు అయింది కాబట్టి పీటీ వారెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు మరి లుకౌట్ నోటీసులు రెడీగా ఉన్నాయి కాబట్టి పీటీ వారెంట్ మరి ఇప్పుడు పనికొస్తుందా? లేదు, ఈ కోర్టులో కేసు ఇప్పుడు మళ్ళా ఇరుపక్షాల వాదనలు వినాలి కాబట్టి ప్రభుత్వ వాదనలు కూడా విన్నాక హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళు అరెస్ట్ చేయరా, ఇప్పుడు అరెస్ట్ చేస్తారా చేయరా అన్న దగ్గర ఈ అంశం ఆగి ఉంది. మామూలుగా అయితే మీకు లుకౌట్ నోటీస్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వల్లభనేని వంశీకి ఇప్పుడు ఆల్రెడీ అతను ఇంచుమించు 3 నెలల పైగా జైల్లో ఉన్నాడు. ఆయన వచ్చాడు బయటికి, వచ్చాక వెంటనే జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. అంటే నేను అనేది, మీరు తప్పు చేసి మళ్ళా మీ బాస్ దగ్గరికి వెళ్ళి మీరు అంటే అక్కడ ఏం మాట్లాడుకున్నాడు ఆయన, నీకెందుకు నేను చూసుకుంటాను ఆయన చెప్పారా? ఇప్పుడు హైకోర్టులో బెయిల్ వచ్చింది కాబట్టి, కానీ సుప్రీంకోర్టులో రాలేదుగా. అంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఏవి చెయ్యరు అని అర్థమైందిగా, చెయ్యలేరు అని. ఇప్పుడు మనం కోర్టులను ఎంతవరకు మేనేజ్ చేయగలం? చేయలేం కదా. కోర్టులు మేనేజ్ చేయడం కాదు చేయాల్సింది, తప్పులు చేయకుండా చూడాల్సిన బాధ్యత ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని వీళ్ళు రెచ్చిపోయి, ఆ రెచ్చిపోవటంలో కూడా వల్లభనేని వంశీకి అవసరం అసలు. కానీ ఇంకొకటి చూసుకుంటే మేడం, మొన్నటి వరకు వల్లభనేని వంశీ గారికి అనారోగ్యంతో కూడా బాధపడ్డారు. ఎప్పుడైతే ఆయన జైల్లో ఉన్నారో ఇప్పుడు కూడా ఆయనకి మొన్న ఐసీయూలో కూడా జాయిన్ అయ్యారు. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కలిసిన తర్వాత మరి రాజకీయంగా మళ్ళీ వేరే స్టెప్స్ తీసుకుంటున్నారా? ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా కూడా మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు గుర్తుందా, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాక నాకు గుండె నొప్పి వస్తుంది ఏదో హడావిడి చేస్తే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి శుభ్రంగా ఉన్నాడు, నిక్షేపంలో ఉన్నాడు, ఇంకే రోగం లేదన్నాడు. అదే విధంగా వల్లభనేని వంశీ కూడా బాగలేదంటే టెస్టులు చేసి ఈయన బాగున్నాడని చెప్పారు. మరి మీరు అనారోగ్యం అనే మాట అనకూడదు. ఎందుకు అనకూడదంటే ఆయన అందగాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా, చాలా అందగాడు వల్లభనేని వంశీ. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే మెచ్చుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు, మీరు గమనించండి. అందుకు తార్కాణం వల్లభనేని వంశీ. అవునా కదా? కాబట్టి వల్లభనేని వంశీకి అనారోగ్యం ఏం లేదు. వీళ్ళకి అనారోగ్యాలు నిన్నటి వరకు శుభ్రంగా ట్రిమ్గా వాళ్ళు హెయిర్ డై వేసుకుని అన్నీ చేసుకుని, హెయిర్ డై వేసుకోవడం గురించి మనకేం బాధ లేదా, ఆయన ఇష్టం. నేను అనేది ట్రిమ్గా ఉన్నారా లేదా అంటే, నీకు జైలుకి వెళ్ళేసి ఊహించింది జరిగేసరికి ఒక సైకలాజికల్గా వాళ్ళు అప్సెట్ అవుతారు.
మేడం ఇంకొకటి ఇప్పుడు ఏపీలో చూసుకుంటే లిక్కర్ స్కామ్ కానివ్వండి, వల్లభనేని వంశీ గారి కేసు కానివ్వండి, అలాగే విడుదల రజని కానివ్వండి, పిఎస్ రాజనగర్ కేసు ఒక సంచలనంగా మారాయని చెప్పొచ్చు. అలాంటిది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రేపు అధికారంలోకి నేను వచ్చిన తర్వాత నేను వద్దన్నా కూడా మా వాళ్ళు ఊరుకోరు, మీ అంత చూస్తారంటూ కూడా చెప్పారు. అండ్ అలాగే డైలాగ్స్కి సంబంధించిన పోస్టర్లు ఏవైతే ఉన్నాయో మేము పెడితే మీకు వచ్చిన కష్టం ఏంటి, వీటికి సెన్సార్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది అలాంటప్పుడు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏమంటారు మేడం దీని గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజా నేతగా పనికిరారు, ఒక రాజకీయ నాయకుడిగా లేదు, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే ఒక అవకాశాన్ని నిన్న కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? ఎప్పుడూ కూడా మీరు ప్రజల్ని పరిపాలించాలంటే ప్రజలని మంచి మార్గంలోకి మళ్లించాలి. యువతని ముఖ్యంగా మీరు మంచి బోధన చేయాలి యువతకి, అవునా కాదా? కానీ నిన్న ఆయన ఏం చెప్పాడు, నేను మళ్ళా అధికారంలోకి వస్తే 3 ఏళ్ళు మీరు కళ్ళు మూసుకుని తెరిచేసరికి మనం అధికారంలోకి వస్తాము, అప్పుడు నేను కార్యకర్తలు నేను కంట్రోల్ చేయలేను, చంద్రబాబు నీకు ఇది వార్నింగ్ అని చెప్పాడు. అంటే నేను కంట్రోల్ చేయలేను అని ఎప్పుడైతే అన్నాడో ఆయన ఒక అధినేతగా పనికిరాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనికిరాడు. ముఖ్యమంత్రి అనేవాడు తన కార్యకర్తలనే కంట్రోల్ చేసుకోలేని వాడు, తన పార్టీనే కంట్రోల్ చేస్తాడు, పార్టీలో ఉండే ఎమ్మెల్యేలనే కంట్రోల్ చేస్తాడు, ఎంపీలనే కంట్రోల్ చేస్తాడు, అసలు ప్రజలకు ఎటువంటి పరిపాలన అందిస్తాడు. సో నిన్నను నాకు చేత కాదు, నా వల్ల కాదు అని జగన్మోహన్ రెడ్డి మీకు డైరెక్ట్ గా ప్రజలకి చెప్పాడు. కాబట్టి ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని నేను కంట్రోల్ చేయలేను అంటూనే వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు అని ఎప్పుడైతే ఒక నేత చెప్పారో ఆ నేతగా ఆయన పనికిరాడు. విధ్వంసం సృష్టించే వాళ్ళు బయట తిరగటం కూడా మంచిది కాదు, వాళ్ళు వెళ్లాల్సింది జైలుకి, అవునా కదా? కాబట్టి రప్పరప్ప డైలాగ్స్ అంటే ఏం తప్పే ఉంది, మీరు సినిమాల్లో వాడలేదా? ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేవి, నువ్వేమనాలి? రప్పరప్ప డైలాగ్స్ వాడడం తప్పు, అది సినిమాల్లో వాడారు, సినిమా వరకు పరిమితం చెయ్యండి, నిజ జీవితంలో ఇది మంచిది కాదు, మనం నరకడాలు కాదు చెయ్యాల్సింది, ప్రజల హృదయాలు గెలుచుకోవాలని చెప్తారా? కాదు మా వాళ్ళు నరుకుతారు అడ్డం వస్తే మీకు ఇది వార్నింగ్ అని చెప్తారా? అంటే ఇక్కడ మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా ఏ రకంగానూ ఆయన మళ్ళా రాలేడు, ఆయన పనికి రాడు, ఆ రాజకీయ పార్టీ సమాధి అయిపోయింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న మనకి క్లియర్ కట్ గా అర్థమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మనమే వస్తామంటే 3 ఏళ్ళు కాదు, మీరు 30 ఏళ్ళు కళ్ళు మూసుకున్నా కూడా మీరు మళ్ళా రాజకీయాల్లో మీరు రాలేరు, రాజకీయాల్లో వచ్చినా మీరు ముఖ్యమంత్రి కాలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు, వాళ్ళకి ఆలోచన ఉంది. మమ్మల్ని నరికే నేతలు మాకు అవసరం లేదు, మాకు అభివృద్ధి చేసి మమ్మల్ని బాగా చూసుకునే నేతే మాకు కావాలి అని వాళ్ళు చంద్రబాబు నాయుడికి ఓటేయడానికి వాళ్ళు సిద్ధం అవుతారు. కాబట్టి నిన్న ప్రెస్ మీట్ ఏదైతే ఆయన పెట్టారో, అంటే మన మిథున్ రెడ్డికి కూడా బెయిల్ క్యాన్సిల్ అయింది, అందుకని ఆయన అప్పుడే ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడతారు, అంటే తన వాళ్ళకి, అంటే తప్పులు చేసిన వాళ్ళకి బెయిల్ రద్దు అయితే దాన్ని నువ్వు వెనకేసుకొస్తున్నావంటే, మీ వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నావంటే, నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేసావు, నువ్వు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని ఎలా అనుకుంటున్నావని మనం మనం ఫైనల్ గా చూసుకుంటే మొన్న వల్లభనేని వంశీని పేర్ని నాని లాంటి వాళ్ళు పరామర్శించారు. సో మరి ఈ నేపథ్యంలో పేర్ని నాని గారు కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే రప్ప రప్ప అని డైలాగులు కొట్టడం కాదు, ఇక చీకట్లో ఇక్కడ కన్ను కొట్టంగానే అక్కడ వేసి పడేయాలంటూ కూడా చెప్పారు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏమీ లేదు, వీళ్ళందరికీ రాజకీయంగా వీళ్ళు సమాధి అయిపోయారు అంతే. అంటే మీరు చంపండి నరకండి అని ఎప్పుడైతే ఒక అతను చెప్పాడో, ఒక వ్యక్తి, ఒక రాజకీయ వ్యక్తి చెప్పారో, వాళ్ళు అసలు సంఘంలో అక్కడ ఉండటానికి కూడా అర్హులు కాదు. వాళ్ళు ఉంటే జైల్లో ఉండాలి, లేదు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇవాళ వైసీపీ నాయకులు ఎవరైతే చంపండి నరకండి అంటున్నారో, లేదు మా కార్యకర్తలు మేము కంట్రోల్ చేయలేము, పరిస్థితి చేయి దాటిపోయింది అని అన్నారు, ఆ రోజుతోటే ఆ పార్టీకి మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలింది. థ్యాంక్ యూ.